హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ మ్యాథ్స్కి సంబంధించి ఏపీ థర్డ్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ ఉంది కదా మ్యాథ్స్. దీంట్లో ఆ టెక్స్ట్ బుక్లో మొత్తం మీద మనము కొన్ని అంశాలు, చిన్న అంశాలు కానీ గుర్తుంచుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవి ఒక సింగిల్ పేపర్లోనే నేను మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. ఇవి ఎలా గుర్తుంచుకోవాలి, ఒక చిన్న ట్రిక్ నేను షార్ట్ పోస్ట్ చేశాను, వీలైతే చూడండి. అలాగే ఎగ్జాంపుల్ చూడండి, మనకు గుర్తుండడానికి. ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ క్రమం అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ రావాలి, పెద్ద కాబట్టి అలా గుర్తుంచుకోవాలి. అలాగే డిసెండింగ్ ఆర్డర్ అంటే అవరోహణ క్రమం, లాస్ట్లో చిన్న నెంబర్కి రావాలి. ఇలానే లాస్ట్ పెద్ద నెంబర్ రావాలి కాబట్టి మొదట చిన్న నెంబర్స్ అన్నీ రావాలి. ఇక్కడ లాస్ట్ పెద్ద నెంబర్ రావాలి కాబట్టి లాస్ట్ చిన్న నెంబర్ రావాలి కాబట్టి పెద్ద నెంబర్స్ నుంచి తగ్గించుకుంటూ వస్తే చిన్న నెంబర్ వచ్చేస్తుంది. తర్వాత శకుంతలాదేవి గారి గురించి, హ్యూమన్ కంప్యూటర్గా కూడా ఈమెను పిలుస్తారు కదా. ఈమె గిన్నీస్ బుక్ రికార్డ్ ఎప్పుడు సాధించిందంటే, ఎప్పుడు వెళ్ళింది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో అంటే 1982లో. మనం అలాగే దీన్ని ఒక చిన్న ట్రిక్తో ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ 1982 ఎలా అంటే, ఈమె 2 13s అంటే 13 డిజిట్స్ ఇంటూ 13 డిజిట్స్ని 28 సెకండ్స్లోనే క్లియర్ చేయగలదు. ఎవరు? శకుంతలాదేవి గారు. ఇక్కడ 82లో ఆమె రికార్డ్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి ఎక్కితే 28 సెకండ్స్ అంటే 82ని 28 రివర్స్ చేస్తే అంటే ఎన్ని సెకండ్స్లో? 28 సెకండ్స్లో. తర్వాత మనకు మల్టిప్లికేషన్ చేస్తాం కదా, గుణకారము. దీన్ని ఇచ్చిన నేమ్స్ కూడా మనకు తెలియాలి. ఆ ప్లేస్లో ఉన్న ఆ నెంబర్ని ఏమంటాము అనేది కూడా తెలియాలి మనకు. ఫస్ట్ ఇక్కడ ఏదైతే మల్టిప్లై చేస్తున్నామో ఏ నెంబర్తో అయితే అది గుణ్యం, మల్టిప్లికెంట్. దేన్ని చేస్తున్నామో గుణకం. వచ్చిన ఆన్సర్ లబ్ధం, మల్టిప్లికెంట్, మల్టిప్లయర్, ప్రోడక్ట్. నెక్స్ట్ డివిజన్లో కూడా సేమ్ అంతే. ఇక్కడ ఏదైతే మనం నెంబర్తో చేస్తున్నామో ఆ నెంబర్ డివైజర్, దేన్ని చేస్తున్నామో అది డివైడెంట్. వచ్చిన ఈ ఆన్సర్ ఉంది కదా భాగఫలం అనమాట. కింద ఏదైతే మనకు మిగిలిపోతుందో దాన్ని శేషం అంటారు. డివైజర్ భాజకం, డివైడెంట్ విభాజ్యం, కోషెంట్ భాగఫలం, రిమైండర్ శేషం. తర్వాత మనకి ఈవెన్ నెంబర్స్ అందరికీ తెలిసే ఉంటుంది. ఏవైతే ఎగ్జాక్ట్గా 2తో డివైడ్ అవుతాయో, డివిజిబుల్ అవుతాయో అవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్. 2 4 6 8 and 10. అలాగే ఆడ్ నెంబర్స్ ఏదైతే ఎగ్జాక్ట్గా 2తో డివిజిబుల్ కావో అవి ఆడ్ నెంబర్స్. 1 3 5 7 9. తర్వాత క్వార్టర్ అంటే మనకు తెలిసే ఉంటుంది. హాఫ్ 1/4 అని అంటే హాఫ్లో హాఫ్ అని అర్థం. హాఫ్ ఆఫ్ హాఫ్ అనేది క్వార్టర్. తర్వాత 1 foot అంటే 12 inches. అలాగే మనకు ఒక లైన్లో ఇచ్చారు, స్పూన్లో ఎంత ml వరకు లిక్విడ్ని మనము అప్రాక్సిమేట్లో కొలవచ్చు అంటే 5 ml వరకు కొలవచ్చు అని ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.